ఈటెల రాజేందర్ గారు. సో ఈరోజు అంటే అందశ్రీ గారు ఇంత మంచి మహా కవి ఆయన మన మధ్య లేకపోవడం మీరు ఎలా చూస్తారు? నమ్మలేకపోతున్నాము. వారికి మాకు 25 సంవత్సరాల బంధం. వారి పరిచయం అయినప్పటి నుంచి ఎప్పుడు గంటల తరబడి మాట్లాడుకున్న వారి పాటలు, వారి మాటలు ఇట్లా రక్తాన్ని ఇట్లా మరిగిస్తూ ఉంటాయి. దుఃఖాన్ని, పేదరికాన్ని, బాధలను అనుభవించిన బిడ్డ కాబట్టి తన జీవితాంతం తన మాట, తన పాట ఆ వర్గాలకే అంకితమైనట్టుగా ఆ వర్గాల్ని జాగృతం చేయడంలో, ఆ వర్గాలకు అండగా ఉండడంలో, ఆ వర్గాల బాధని సమాజానికి అందించడంలో గొప్ప పాత్ర పోషించినటువంటి వ్యక్తి. మానవ సమాజం ఇవాళ జరుగుతున్న పరిణామాలు చూసి చెలించినటువంటి మనిషి. ఎంత గొప్పగా ఉండాలి మనుషులు, ఎంత గొప్ప కలిసి ఉండాలి మనుషులు. దాని మీద మనిషి అన్నవాడు అనేటువంటి పాట, మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు అనే పాట ఇవాళ అది మనిషి ఉన్నంత వరకు ఉంటుంది అన్నమాట. తెలంగాణ గొప్పతనం, తెలంగాణ సాహిత్యం గురించి, తెలంగాణ సంస్కృతి గురించి జే తెలంగాణ గొప్పతనం రాసినటువంటి వ్యక్తి కూడా ఆయననే. ఇలా తెనుగోళ్ళ ఎల్లమ్మేది అనే పాట, తెనుగోళ్ళ ఎల్లమ్మేది అనే పాట, నెత్తి మీద చుట్టాబట్ట ఆ పైన పల్లా బుట్ట అనేటువంటి పాట ఇప్పటికీ ఆ జాతిలో ఇట్లా గుండెల్లో ఉంటుంది. ఇట్లా అనేకం. అందువల్ల ఇవాళ చదువు రాకపోయినా కూడా తన మాటని అక్షరాలుగా మార్చి ఇవాళ కోట్ల మంది ప్రజలకు ఒక స్ఫూర్తినిచ్చిన బిడ్డ ఇలా ఆయన. కాబట్టి ఆయన మాటల్లో ఏం చెప్పలేం, ఆరుబాటాలు లేవు. ఆయన డాక్టరేట్ల కోసం పోటీ పడలేదు, ఆయనకు పద్మశ్రీ గురించి పోటీ పడలేదు. ప్రజల హృదయాల్లో చోటు దక్కితే చాలని చెప్పి పోటీ పడ్డాడు.